హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. అటువంటి వారిపై చర్యలు తప్పవని ఓ ప్రకటనలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు సచివాలయంలో హైడ్రాని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ సమావేశంలో హాజరవుతూ హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఇతర డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొంతమంది హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారనే అంశం తమ దృష్టికి వచ్చింది. వెంటనే అవి మానేయకపోతే శాఖపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా హెచ్చరించారు. ఈ హైడ్రా ఏర్పాటు తర్వాత ఈ అధికారులే, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులే హైడ్రా నుంచి తమకు సమాచారం వచ్చింది, సర్వే నిర్వహించాలని, అక్రమ కట్టడాలని, ఇల్లీగల్ గా భవనాలని ఇక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తున్నట్టు కూడా వీళ్ళు వెళ్లి బేరసారాలు జరుపుకొని వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతా ఉన్న అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఈ రోజు సమావేశంలో రేవంత్ రెడ్డి ఇతర శాఖ డిపార్ట్మెంట్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇంకోసారి ఆ రకంగా వ్యవహరించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఎవరైతే ఈ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇకపై జాగ్రత్తగా విధులు నిర్వహించాలి, ఎక్కడ కూడా పవర్ కి మిస్యూజ్ చేయకూడదు, అవినీతికి పాల్పడకూడదు. హైడ్రా అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నాము. హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకమైనటువంటి అలిగేషన్స్ వస్తే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఉంటుందన్న ఉద్దేశంతో వీరందరికీ మాస్ వార్నింగ్ ఇస్తూ ఎవరు కూడా ఇల్లీగల్ కి పాల్పడకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు. అంటే ఏంటి అంటే హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు కాబట్టి రవితేజ, అంటే ఎన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేయబోతోంది హైడ్రా? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారి మున్సిపాలిటీస్ కానీ వారి జిహెచ్ఎంసీ జోనల్ పరిధిలో కానీ అధికారులే నేరుగా వెళ్ళి భవనాల దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని, ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటూ, బఫర్ జోన్ అంటూ అక్కడగా నోటీసు పేరుతో వీళ్ళు వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. అధికారుల పేర్లు చెప్పి, హైడ్రా పేర్లు చెప్పి లక్షలాది రూపాయలుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారన్న అంశం తమ దృష్టికి వచ్చింది. అది కూడా ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులే ఒక బాధ్యతగా చెరువులని, బఫర్ జోన్లను, అటవీ శాఖ భూములని, ప్రభుత్వ భూములని కాపాడాల్సినటువంటి అధికారులే మళ్ళీ తిరిగి కబ్జాదారులతో చేతులు కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇది కూల్చివేయకుండా అధికారులను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చేసినా హైడ్రా వర్క్ కొనసాగుతా ఉంది. హైడ్రా కంటిన్యూగా కూల్చివేతలు కొనసాగిస్తుంది. అది ఎంతటి పెద్ద వ్యక్తులైనా, బడా నాయకులైనా సరే అంటూ మాత్రం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తా ఉంటుంటే ఈ కింది స్థాయి నాయకులు మాత్రం హైడ్రా పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడతా ఉన్నారనే విషయంపై మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్వహించినటువంటి సమావేశంలో వీరందరిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. అంటే ఏంటి రవితేజ, ముందస్తు సమాచారం ఇస్తున్నారా అసలు? అంటే చాలా మంది అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇక్కడెక్కడ కీలకమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారుల్ని గతంలో ఈవీడీఎం పనిచేసినటువంటి శానిటైజరీ డిపార్ట్మెంట్ కానీ, రెస్క్యూ ఫోర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఇదంతా గతంలో జిఎస్టీసీ అందరిలో పనిచేసినటువంటి విభాగాలు. దాంతో ఎవరైతే ఎఫిషియన్సీగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైడ్రాకి అటాచ్ చేస్తూ దాని ద్వారా ఈ కూల్చివేతలటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. హైడ్రా ఎవరికి కూడా ముందుగానే సమాచారం ఇచ్చి మేము వస్తున్నాము, నోటీసులు అందజేయడానికి కూడా సమాచారం ఇవ్వడు. ఓన్లీ హైడ్రా అధికారులు మాత్రమే ఎక్కడ ఇల్లీగల్ గా ఉందో ఆ భవనాన్ని కూల్చివేసేందుకు యంత్రాలతో సహా వారే హైడ్రా కార్యాలయం నుంచి బయలుదేరి అక్కడికి చేరుకొని దాని ద్వారా ఈ కూల్చివేత చేపడుతున్నారు. ఎవరు కూడా స్థానిక అధికారుల యొక్క సహాయం తీసుకొని వీళ్ళు కూల్చివేతలకు వెళ్ళట్లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, హైడ్రా కమిషనర్ నిర్ణయం మేరకే యంత్రాలని టీంలోకి దింపి దాని ద్వారా కూల్చివేతలు చేపడుతూ కూల్చివేసిన తర్వాత రెవెన్యూ, మున్సిపల్, ఎంఆర్ఓకి సమాచారం ఇచ్చి పంచనామా చేసేటువంటి విధంగా కూడా హైడ్రా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉంది. కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని
అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు మున్సిపాలిటీ పేరు చెప్పుకొని, రెవెన్యూ పేరు చెప్పుకొని, రెవెన్యూ అధికారులను, కలెక్టర్ అధికారులను కూడా వారి దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేసినటువంటి అంశంపై మాత్రం రేవంత్ రెడ్డి సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకొని ఇక ముందు ఈ రకంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చర్యలు ఉంటాయంటూ మాత్రం వ్యక్తించినట్లుగా సమాచారం. అంటే ఏంటి, తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఏంటి రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది తిరుపతి రెడ్డి విషయం? తిరుపతి రెడ్డి నిర్మించుకున్నటువంటి భవనం దుర్గం చెరువు ఆనుకొని ఉన్నటువంటి కొద్ది మీటర్లలో భవనాన్ని ఏర్పాటు చేశారంటూ ప్రతిపక్షాలు పదే పదే దాన్ని క్వశ్చన్ చేయడం. నిన్న మొన్నటి వరకు హైదరా స్థానిక వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మొత్తం 204 భవనాలకు నోటీసులు ఇవ్వడము, దాంట్లో తిరుపతి రెడ్డి కూడా నోటీసులు అందజేయడము. ఉదయం తిరుపతి రెడ్డి స్పందించినప్పటికీ ఇప్పటికీ అధికారికంగా మీడియా ముందు మాట్లాడుతూ బాజాప్తగా అది మేము కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఎఫ్టీఎల్ ల్యాండ్ అనే విషయం కొనుగోలు చేసినప్పుడు ఇది తన దృష్టికి రాలేదని, 2017లో దీన్ని నిర్మాణం చేశానని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ అక్రమార్కులని కబ్జా చేసినటువంటి భూములని కూల్చేసేటువంటి విషయంలో తను కూడా సహకరిస్తానని, తన భవనాన్ని తనే స్వయంగా కూల్చుకుంటానని, దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు, హైడ్రా ఆదేశాల మేరకు రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగించాలంటే ముందుగా వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి భవనాలను కూల్చుకుంటే బెటర్ గా భావిస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంతకు ముందే వీడియో మాట్లాడుతూ తన భవనాలను కూల్చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అనంతరం ఇతర ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల యొక్క భవనాలను కూడా కూల్చాలంటూ కూడా హైదరాబాద్ రిక్వెస్ట్ చేస్తూ ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీడియా ముందు తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.